హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వ్లాగు నాగుల చవితి రోజు. ఆ రోజైతే మా అమ్మ వాళ్ళతో కలిసి నాగుల చవితి అయితే చేసుకుంటున్నాము. వైజాగ్ పోస్టింగ్ వచ్చిన తర్వాత 2 ఇయర్స్ నుంచి మా అమ్మ వాళ్ళతో కలిసి నాగుల చవితి చేసుకుంటున్నాం అనమాట. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే చేసుకోలేమండి, ఎందుకంటే పోస్టింగ్ కర్ణాటక వచ్చేసింది కదా, కర్ణాటకలో ఉంటామన్నమాట. ఇక అక్కడైతే చేసుకుంటామో లేదో తెలీదు, ఎందుకంటే అటు సైడు నాగుల చవితి ఉంటుందో లేదో తెలియదు కదా. ఇంకా ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో అయితే చేసుకుంటారు నాగుల చవితి, అటు సైడ్ చేస్తారో లేదో ఇంకా చూడాలన్నమాట. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటనేది. ఒకవేళ చేసుకోలేకపోతే శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకుంటాము. మేము అండమాన్లో ఉండేటప్పుడు అలాగే చేసుకునే వాళ్ళమండి. అక్కడ ఎవరు నాగుల చవితి చేయకపోతే శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకునే వాళ్ళం అనమాట. దివాళీ అయితే నార్త్ సౌత్ అందరూ చేసుకుంటారు మంచిగానే, కానీ నాగుల చవితి అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే చేసుకుంటారు కదా, ఇంకా అలా అనమాట. అందుకని ఇంకా ఈ సంవత్సరంకి అయితే ఇక్కడ వైజాగ్లో మా అమ్మ వాళ్ళతో అయిపోతుంది నాగుల చవితి. నెక్స్ట్ ఇయర్ చూడాలి. ఇంక ఇక్కడ నుంచి ఫస్ట్ మా పాప చేత పూజ చేయించామండి. అది పుట్టలో పాలు పోయించాం ఫస్ట్ తన చేత, ఇంకా తర్వాత అందరం ఒక్కొక్కరం అయితే వేస్తాం అన్నమాట. ఇంక ఇక్కడైతే 2 పుట్టలకి పూజ చేసుకుంటున్నాము. 2 ఫ్యామిలీస్ కదా, మా ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టానండి. కొబ్బరికాయలో చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయి, వేస్తుంటే ఇంకా వస్తున్నాయి అన్నమాట వాటర్. ఇంకా మా పాప ఇంచి కొబ్బరి నీళ్ళు కావాలి అంటే ఇంకా ఇచ్చానండి తీర్థంలాగా. మా పాపకి మా ఆయనకైతే తీర్థంలా వేసాను అనమాట. చాలా ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా వదిన అయితే హారతి ఇచ్చేస్తుందండి. నాగుల చవితి అందరికీ ఒకలా ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా అంటే మా సైడ్ అందరూ పుట్టకి ఇలాగా బియ్యం పిండి సోడిపిండి వేసి పసుపు కుంకుమ వేసి పువ్వులతో అలంకరణ చేసి పుట్ట లోపల పాలు నీళ్ళు ఇంకా బెల్లం నువ్వులతో చలిమిడి చేస్తారు కదా ఆ ఉండలు, ఇంకా సోడిపిండి కూడాను ఉండలు చిన్న చిన్న ఉండలు అయితే వేస్తారు. ఇంకా ఎగ్స్ కూడా వేసుకుంటారండి. కానీ మా అమ్మ వాళ్ళు మాత్రం ఎగ్స్ వేయరనమాట. నా చిన్నప్పటి నుంచి అంతే, నాగుల చవితి వస్తే పుట్టలో ఎగ్స్ వేయరు, ఇలాగా పాలతోనే చలిమిడితోనే చేసుకుంటారనమాట, పుట్టలో వేస్తారు. ఇంకా ఇలా పూజ అయిపోయిన తర్వాత టపాసులు అయితే కాలుస్తున్నామండి ఇక్కడ. మా అన్నయ్య అయితే దివాళీకి చాలా అన్నీ తెచ్చేసాడంట. ఇంకా ఫ్యామిలీ ఉంటుంది కదా ప్యాక్, అందులో అన్నీ ఉన్నాయి. ఇంకా చించురు బుడ్డీలు, టపాసులు, కాకరపోతులు, పెన్సిళ్ళు అన్నీ తీసుకొచ్చాడు. ఇంకా పుట్ట దగ్గరికి అయితే కొన్ని తీసుకొచ్చాడు అనమాట, చించురు బుడ్డీలు అవన్నీ. అవి అయితే కాలుస్తున్నామండి, కాకరపోతులు, తాళ్ళు గట్ట, ఇంకా టపాసులు గట్ట మా అన్నయ్య కాల్చుకుంటున్నాడు. మేమైతే చిన్న చిన్నవేనండి కాకరపోతులు, పెన్సిళ్ళు అవి కాలుస్తున్నాం అనమాట. ఇంకా మా పాప అయితే ఇగో తాళ్ళు అయితే కాలుస్తుందండి. ఇలా పట్టుకొని కాలుస్తూ ఉంటే చాలా భయం వేసిందండి. ఉండుండి అసలు ఎటు చూస్తున్నా అలా డ్రెస్ మీద పెట్టేసుకుంటుంది మా పాప. ఇక వెంటనే మా ఆయన అయితే తీసుకున్నారు. ఆ రోజైతే చాలా భయపడ్డాను నేనైతే. ఇంక ఇక్కడ చూపిస్తున్నారు కదా మా ఆయన పెన్సిల్. దీని గురించి అయితే ఒక స్టోరీ ఉందండి పెన్సిల్ గురించి. నా చిన్నప్పుడు ఒక అమ్మాయి అయితే ఆ పెన్సిల్ రివర్స్లో పెట్టి అంటే దీపం దగ్గర రివర్స్లో పెట్టిందనమాట. వెనక్కి ఏంటంటే ఇసుకుంటుంది, ముందుకి పౌడర్ లాంటిది ఉంటుంది, మనకి వెలిగిస్తాం కదా వచ్చే స్పార్కిల్స్ అన్నీ పౌడర్ అనమాట. అది వెనకతల ఇసుక పెడతారు వాళ్ళు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇసుకున్న వైపు పెట్టి కాల్చిందనమాట దీపం దగ్గర. అదేంటి ఇసుక కదా, అది రివర్స్ అయి పెట్టింది కాబట్టి చెయ్యి మీదకి వచ్చేసిందండి. మొత్తం అరచేయి కాలిపోయిందనమాట అమ్మాయికి అయితే. నిజంగా బాధ రోజు ఎంత బాధపడ్డదంటే ఇంకా ఏడుపు గోల, అసలు ఫుల్గా ఏడ్చిందండి. ఫుల్గా కాలిపోయిందనమాట అరచేయ. నేనైతే కళ్ళతో చూస్తాను అలాగా. పాపం అప్పుడు దివాళీ రోజు అయితే వాళ్ళ ఇంట్లోన అసలు దివాళీలాగా అనిపించలేదు వాళ్ళకి, అలా అయిపోయింది. ఇంకా స్టార్టింగ్లోనే ఇంకా స్టార్ట్ చేశారో లేదో తను ఏంచి రివర్స్లో పెట్టడం, ఇంకా ఇసుక కదండి అదేంటంటే రివర్స్ అయిపోయిందనమాట, చెయ్యిలోకి వచ్చేసింది మొత్తం, అరచేయి మొత్తం కాలిపోయింది. అప్పుడైతే నాకైతే పెన్సిల్ కాల్చడానికి భయం వేసిందనమాట అది చూడగానే. చుంచురు బుడ్డీలు కూడా బాంబు పేలినట్టు పేలుతున్నాయి ఒక్కొక్కసారి. ఈ దివాళీ వచ్చిందంటే నాకు చాలా భయం వేస్తుందండి ఆ 5 days కూడాను. మా పాపను కూడా కిందకి పంపించేదాన్ని కానీ చాలా భయపడేదాన్ని.
అందరి పిల్లలు ఒకలా ఉండరు కదా, కొంతమంది పిల్లలు రెచ్చగొడుతూ ఉంటారనమాట. ఇప్పుడు మా పాపకి ఎన్ని జాగ్రత్తలు చెప్పి పంపించినా సరే ఉండే పిల్లలు సరిగ్గా ఉండరు కదా, ఇంకా అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తూ ఉంటారనమాట. అందుకని నాకు భయం వేసేదండి, కిందకి వెళ్ళేటప్పుడు చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇంక ఇక్కడైతే నేను 2 కాకరపువ్వొత్తులు అయితే వెలిగించాను. ఇంకా మా ఆయన కూడా ఇక్కడ కాకరపువ్వొత్తులు పట్టుకున్నారు. మా పాప కోసం అయితే పట్టుకున్నారండి, అవి కాలుస్తుందని చెప్పి. దూరంగా ఉందన్నమాట, భయపడిపోయింది పట్టుకోవడానికి. ఇంకెక్కడ నుంచి చుంచురు బుడ్డి వెలిగిస్తున్నారు కానీ నాకైతే అసలు భయం వేస్తుందనమాట. మా ఆయన వెలిగిస్తుంటే దూరంగా ఉండి ఒకటే వెలిగించమని చెప్పాను, ఇంకెక్కువ కాల్చొద్దు, ఒకటే కాల్చని చెప్తే ఇంకొకటే వెలిగించారనమాట. ఇలా మంచిగా వస్తుందా, మంచిగా వచ్చినప్పుడు పర్వాలేదండి చుంచురు బుడ్డి, కానీ అది అలా వస్తూ ఒక్కసారిగా బాంబు ఎలా పేలుతుంది అలా పేలుతుంది అనమాట. ఇంకా మనుషుల మీదకి వచ్చేస్తుంది అలాగను. అందుకనే నాకు భయం అండి. ఇంకెక్కడేంచి మా వదిన కూడా రెడీగా ఉందన్నమాట టపాసులు పేల్చడానికి. చాలా ఇంకా ఇంట్రెస్ట్ మా వదినకి అయితే, అస్సలు భయపడదు, కాలుస్తుంది మంచిగానే. నేను చూసి భయపడుతున్నాను కానీ మా వదిన అయితే అస్సలు భయపడట్లేదండి. చూడండి ఎంత మంచిగా కాల్చేస్తుందో, ఒక్కొక్కటి పెట్టి డబుల్ పెట్టి కాల్స్తుంది అనమాట. ఇంకెక్కడి నుంచి మా అన్నయ్య అయితే అవేవో తీసుకొచ్చాడండి, దాని పేరు మర్చిపోయాను నేను. అవేవో బాంబులు అనమాట, అవి అయితే అస్సలు కాలట్లేదు. అవి ఎందుకు కాలట్లేదు తెలియదు కానీ ఒక 2-3 తీసుకొచ్చాడు, పెడుతుంటే అసలు పేలట్లేదు అనమాట. ఇప్పుడు మా వదిన కాలుస్తుంది కదా, అవైతే సేమ్ టపాసులు, అవైతే మంచిగానే పేలుతున్నాయి కానీ మా అన్నయ్య పెడుతున్నవి అయితే అసలు పేలట్లేదండి. అప్పట్లో అయితే బాంబు పేలుస్తున్నప్పుడు సౌండ్ రావట్లేదని చెప్పి లక్ష్మీదేవి బాంబునే ఒక డబ్బా కింద పెట్టయితే పేల్చేవారు అనమాట, పెద్ద సౌండ్ వస్తుంది అని చెప్పి. అప్పట్లో అలా చేసేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఇంకా పెద్ద సౌండ్లు వస్తున్నాయి అనమాట. ఇంకా డబ్బాల కింద పెట్టకపోయినా సరే మామూలుగా పెట్టినా పెద్ద సౌండ్ వస్తున్నాయి బాంబులు పేల్చేటప్పుడు. అలా అయిపోయిందనమాట అప్పటికి ఇప్పటికి. ఇంకా మా నాగుల చవితి అయితే అయిపోయిందండి. ఒక ఫోటో అయితే తీసుకున్నాం, ఫ్యామిలీ ఫోటో సెల్ఫీ. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోనండి దేవుడి మూలలో మా అమ్మ వాళ్ళు ఇలా వండి పెట్టారనమాట, మడపలు అంటారు. రైస్ను మినప్పప్పు ఉంటుంది కదా, పప్పు చేశారనమాట మినప్పప్పుతోని. ఇంకా కందకూర, తోప వేస్తారండి, అదే రాగి సంగటి అనమాట, అది కంపల్సరీగా ఉండాలి. ఇంకా చల్లమిడి నువ్వుండ్లు, అవైతే ప్రసాదంగా పెట్టారు. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే అవే తినేస్తున్నాం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదేనండి, రైస్, కందకూర అవే అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్లోకి అయితే మా వదిన ప్రిపేర్ చేస్తుందండి. ఆ రోజు లంచ్లోకి స్పెషల్స్ ఏంటి అవన్నీ చూపిస్తాను. ఇంక ఇక్కడ నుంచి మా వదినకి నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. కటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా లంచ్లోకి అయితే స్పెషల్స్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, తర్వాత ఏంచి నాన్ వెజ్ వాళ్ళకనమాట. వెజ్ కర్రీ ఏంచి మా నాన్నకి, నాకు మష్రూమును మటర్ కర్రీ అండి, అదే పచ్చి బఠానీ వేసి చేసిందనమాట. ఇంకా ఈ 2 కర్రీస్ అయితే వాళ్ళకి. నాన్ వెజ్ అయితే వద్దని సమయము, ఇంకా దసరాకి అయితే రాలేదు కదా, ఊరెళ్ళిపోయాం కదా, దసరాకి దివాళీకి పిలిచారు కానీ రాలేకపోయామన్నమాట. ఇంకా రాలేదని చెప్పి అందుకని ఇంకా మా అన్నయ్య అయితే నాన్ వెజ్ తీసుకొచ్చేసాడు. ఇంకా వెజ్ బిర్యానీ అండి, ప్లెయిన్ బిర్యానీ అనమాట. ఇంకా ఇదిగో మష్రూమును పచ్చి బఠానీ కర్రీ అనమాట, మా నాన్నకి, నాకు, మా ఇద్దరికిను. ఈ కర్రీస్తోని ప్లెయిన్ బిర్యానీ అయితే చాలా బాగుందండి. ఇంక లంచ్ చేసిన తర్వాత 3:30 కలగా క్వార్టర్స్కి వచ్చేసాము. ఆ రోజు వ్లాగ్ అయితే ఇదండి, నాగుల చవితి రోజు. వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.